శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 2 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత విదియ తిథి వచ్చింది. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. సోమవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఇది ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది. అంటే మధ్యాహ్నం 3:45 లోపు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. సోమవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగిస్తుంది. అంటే మీరు పని మీద బయటికి వెళ్ళాలన్నా, జర్నీ చేయాలన్నా మధ్యాహ్నం 3:45 లోపు చేసుకోండి. 3:45 దాటితే మాత్రం కష్ట నష్టాలు ఎదురవుతాయి. అయినప్పటికీ 3:45 తర్వాత కూడా జర్నీ చేయాలి, పని మీద బయటికి వెళ్ళాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా గడప దాటే ముందు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళితే లంబయోగం ఉన్న కష్ట నష్టాలు ఉండవు. అప్పుడు మీ పనులు అవుతాయి, ప్రయాణాల్లో సక్సెస్ వస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు వృశ్చిక రాశిలో, కుజుడు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అంటే 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తే సాఫ్ట్వేర్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది. మానసికంగా అశాంతి, ఒత్తిడి, అలజడి ఇవేవి ఉండవు. సాఫ్ట్వేర్ రంగంలో ప్రమోషన్ల కోసం ట్రై చేసుకుంటే సక్సెస్ వస్తుంది. తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృశ్చిక రాశిలో, కుజుడు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు మాత్రం ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలా ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల వాళ్ళు కూడా జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృశ్చికంలో, కుజుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల వరకు ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయంలో చెవులు గుట్టించడం చేయొచ్చు. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు చల్లటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. మీ జాతకం చెప్పించుకోవడానికి జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. అలాగే ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉంటే చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 3:45 లోపు జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3:45 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. ఈ మూలా నక్షత్రం ఉన్న సమయంలో కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:45 తర్వాత మూలా నక్షత్రం వచ్చినప్పుడు కొత్త విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. సీమంతం కార్యక్రమం చేయొచ్చు. అలాగే బంగారము, రత్నాలు ఇలాంటివి ధరించడానికి మూలా నక్షత్రం మంచిది. గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శత్రువులను నిర్మూలింపజేయటానికి చేసే పనులకు కూడా మూలా నక్షత్రం చాలా మంచిది. తీర్థయాత్రలు చేయటానికి మూలా నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్ళతో గొడవలు ఉంటే, తగాదాలు ఉంటే ఆ గొడవలు సెటిల్ చేసుకోవటానికి, కాంప్రమైజులు చేసుకోవటానికి, డిస్కషన్స్, సెటిల్మెంట్స్ చేసుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ ఇబ్బందులన్నీ తొలగింపజేసుకుంటారు. అంతిమంగా విజయాలను అందిపుచ్చుకుంటారు. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో శత్రుత్వాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. ప్రతి పనిలో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల, గురు బలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో విఘ్నాలు ఎదురవుతాయి, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకొని ముందడుగు వేయండి, విఘ్నాలు తొలగిపోతాయి. కొన్ని వ్యవహారాల్లో సింహరాశి వాళ్ళకి ఈరోజు ఆందోళనలు చోటు చేసుకుంటాయి. మానసికంగా ఉన్నటువంటి ఆందోళనల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో అందరూ బ్రహ్మాండంగా డెవలప్ అవడానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా సక్సెస్సే ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది కన్యారాశికి ఈరోజు లేదు, బ్రహ్మాండంగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శరీర సౌఖ్యం బాగుంటుంది. శరీరానికి హాయిగా ఉంటుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో అనుకూలతే కనిపిస్తోంది, వ్యతిరేకత లేదు. స్థిరంగా జీవితంలో అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. లైఫ్ సెటిల్మెంట్ వైపు అడుగులు వేస్తారు. వృత్తిపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రువులు పెరుగుతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువుల విషయంలో ఓ కంట కనిపెడుతూ ఉండండి. అలాగే ఏ పని ప్రారంభించినా కొన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. మకర రాశి వాళ్ళు విఘ్న నాయకుడైనటువంటి గణపతిని స్మరించుకొని ముందడుగు వేయటం ద్వారా విఘ్నాలన్నీ పోగొట్టుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శరీర సౌఖ్యం ఉంటుంది. శరీరానికి ఉన్న అనారోగ్యాలన్నీ కూడా సమసిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ప్రయాణాల్లో వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేసుకోండి. దుర్గానామం చదువుకోండి, ఆంజనేయ స్వామి నామం చదువుకొని ప్రయాణం చేయండి. అప్పుడు ప్రయాణాల్లో రాబోయే ఆటంకాల నుంచి మీనరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. దాంతోపాటుగా ఈరోజు పోలిపాడ్యమి, చాలా శక్తివంతమైన రోజు. పోలిపాడ్యమి మార్గశిర మాసం ప్రారంభం సందర్భంగా ఓం మధుసూదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. బ్రహ్మాండంగా సక్సెస్ ఉంటుంది. మీ కెరీర్లో బాగా రాణించగలుగుతారు. ఓం మధుసూదనాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేరటానికి అనుకూలం. తోట పనులకు చంద్రహోర అనుకూలం. అలాగే పెద్దలను కలుసుకొని ముఖ్యమైన విషయాలు చర్చించడానికి చంద్రహోర మంచిది. స్త్రీలతో ముఖ్యమైన చర్చలకు చంద్రహోర మంచిది. నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందడానికి చంద్రహోర మంచిది. అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోర మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, వాటిలో ఆహారం స్వీకరించడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించి సక్సెస్ సాధించడానికి కూడా చంద్రహోర అనుకూలం. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా, నక్షత్ర బలాన్ని బట్టి ప్రతిరోజు ఆచరించాల్సిన విధులేంటో తెలుసుకోవాలన్నా, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో లేదో వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్
10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.